సభాధ్యక్షులు మాధవ్ గారు, రామరాజు గారు, మిత్రుల ఇక్కడికి హాజరైన వాళ్ళందరూ ఎన్నికల బాండ్ల గురించి ఆల్రెడీ తెలుసుకుని ఉన్న వాళ్ళే వచ్చారు. అందుకని దాని మామూలు వివరాల కన్నా దాని కాంటెక్స్ట్, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఏ రకంగా చూడాలి అనేటువంటి దాన్ని నేను కొద్దిగా వివరిస్తాను. ఈ ఎన్నికల బాండ్లలో లెక్కల్లో, పత్రికల్లో వచ్చిన వివరాలు బట్టి ఎక్కువ శాతం బీజేపీకి వచ్చాయి, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి వచ్చాయి. ఇలాగ చాలా లెక్కలు రాశారు. చూడండి, రెండోది ఎన్నికల బాండ్లు దివాలా ఎత్తిన కంపెనీలు కూడా ఇచ్చేయని, ప్రభుత్వంతో చాలా లావాదేవీలు అవసరాలు ఉన్న కంపెనీలు చాలా ఇచ్చేయని, వాళ్ళు ఏ పని చేయించుకోవాలనుకున్నా ఎన్నికల బాండ్ల రూపంలో చేయించుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని ఇలాంటి ఇంకో పాయింట్ వచ్చింది. మూడోది, ఈ డబ్బుల్ని ఉపయోగించి ఎన్నికల ఫలితాలని మధ్యప్రదేశ్లో మరికొన్ని రాష్ట్రాల్లో తారుమారు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని మార్చేసిన దాన్ని వాడుకున్నారు అనేటువంటివి కూడా వచ్చాయి. కానీ ఈ మొత్తం అంతా ఎన్నికల బాండ్లలో మొత్తం ఇన్వాల్వ్ అయిన అమౌంట్ అంతా కలిపినా 20,000 కోట్లు లేదు. ప్రజల డబ్బు బ్యాంకుల్లో ఉన్నదాన్ని అప్పులు తీసుకుని కార్పొరేట్ సంస్థలు ఎగ్గొట్టిన దాన్ని మాఫీ చేసింది దాదాపు 11 లక్షల కోట్లు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా కూడా ఇక్కడ ధరలు తగ్గించడం మానేసి అదనంగా ట్యాక్సులు పెంచి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచిన దాని మీద ఈ 4-5 ఏళ్లలో మోపిన భారం కూడా సుమారు 10-12 లక్షల కోట్లు. ఇలాంటి వాటితో పాటు మనకు కొన్ని కుంభకోణాలు, కొన్ని తప్పుడు పనులు కూడా వెలుగులోకి వచ్చాయి. రఫాల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం, ఒక ఫ్రెంచ్ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధానమంత్రి స్వయంగా వెళ్లి ఫ్రెంచ్ దేశాధ్యక్షులతో సంప్రదింపులు జరిపి యుద్ధ విమానాల కొనుగోలు డీల్ని క్లించ్ చేశాడు. అందులో కనీసం భారతదేశానికి 36,000 కోట్లు నష్టం వచ్చింది. నేను కూడా వచ్చే పద్ధతి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుందంటే, ప్రజల డబ్బుని కొల్లగొట్టడం లేదా అవినీతిపరమైన కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది అంతకు ముందు నుంచి ఉంది. భారీ మొత్తాల్లో అవినీతి జరుగుతుంది. అవినీతిని టాలరేట్ చేసేటటువంటి, సహించేటటువంటి శక్తి కూడా జనాలకి పెరుగుతుంది. బోఫోర్స్ కుంభకోణం ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే రాజీవ్ గాంధీ మీద జాలేస్తుంది. బోఫోర్స్ కుంభకోణంలో పాపం 64 కోట్లే బయటపడ్డ అమౌంట్. 64 కోట్లకి వాళ్ళ గవర్నమెంటే పోయింది. ఇప్పుడు దానికి మించి 100,000 రెట్లు కుంభకోణాలు జరిగినా ఇప్పుడు ఏమంటున్నారు, మోడీ కాకపోతే ఇంకెవరు అని అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇది దేనికి సంకేతం అంటే మోడీ బలానికి కాదు. మోడీ బలానికి ఇదేమి సంకేతం లేదు. మోడీ అంత భయస్థుడు నా దృష్టిలో ఇంకొకటి లేడు. అంత భయస్థుడు అక్కడ సుస్థిరంగా ఉన్నాడు అంటే మోడీని మించిన భయం జనాల్లో ఉంది. జనాలు భయపడుతున్నారు అనేటువంటిది ఏ మోతాదులో ఎక్కడ ఎలా భయపడుతున్నా ప్రజల్లో భయం అనేటువంటిది ఒక ప్రధానమైన విషయంగా వచ్చింది. ఒకప్పుడు మనం ఏదైనా సెమినార్లో, మీటింగ్లో పెడితే చాలా పరిష్కారం వచ్చాయి, వాదోపవాదాలు జరిగేది. ఇప్పుడు ప్రశ్నించడానికి భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల్లో భయం అనేటువంటి దాన్ని సక్సెస్ఫుల్ గా
వాళ్ళు దాన్ని నిలబెట్టారు, దాన్ని తీసుకొచ్చి పెట్టారు అనేటువంటిది చివరికి మీడియాలో విమర్శించేటటువంటి ధైర్యం కూడా చేయలేని వాళ్ళుగా తయారయ్యారు. సబ్సర్వెంట్ గా దాదాపు 90% మీడియా ఒకవైపే మాట్లాడుతుంది అనేటువంటిది. ఇవి ప్రజాస్వామ్యం. మనం మాట్లాడుతున్నది ప్రజాస్వామ్యం, కార్పొరేట్లు, ఎన్నికలు బాగుంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం ఈరోజు చాలా సీరియస్ ఛాలెంజ్ లో ఉంది. 75లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇటువంటి వాతావరణం ఉంది. ఇందిరాగాంధీని తిరుగులేని వ్యక్తిగా ఆవిడ ఫోకస్ అయింది. గ్యారంటీగా ఆవిడ మళ్ళా ఎన్నికలు పెడితే గెలుస్తుంది అన్న అన్ని సమాచారం తెప్పించుకున్నాక ఆవిడ ఎన్నికలకు వెళ్ళి ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓడిపోయిన దానిలో అత్యధిక భాగం నార్త్. 305 పార్లమెంటు స్థానాలు అక్కడ ఉంటే 303 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇందిరాగాంధీ గారితో సహా ఓడిపోయింది. ఎవరు ప్రత్యామ్నాయం అనేటువంటిది ప్రజలు చూడలేదు. అప్పుడు ప్రజలు చూసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈవిడ మాత్రం ఉండకూడదు, ఈ కాంగ్రెస్ ఈ నియంత్రిత ఎమర్జెన్సీ పాలన అనేది ఉండకూడదు అనేటువంటిది శిక్ష చాలా స్పష్టంగా విధించారు. వాళ్ళంతా బాగా ఎడ్యుకేటెడ్, పాలిష్డ్ చెప్పలేము. ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్ లో తప్ప అన్ని చోట్ల ఓడిపోయినట్టున్నారు కాంగ్రెస్ పార్టీ. మనం ఎప్పుడు కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతాం. మళ్ళా అందరూ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునే టైంకి మనం ఇక్కడ తెలుగుదేశం ఎన్నుకున్నాం. అంటే అందరికీ అర్థమైన తర్వాత చాలాసేపటికి మనకు అర్థం అవుతుందో, లేకపోతే అందరికంటే ముందే మనకు అర్థమైపోయి తర్వాత వెనకబడిపోతామో తెలుగు వాళ్ళ సైకాలజీ ఒక ప్రత్యేకంగా పరిశోధించాల్సిందే సామాజిక శాస్త్రవేత్త. ఏమైనా అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం ఏం చెబుతున్నాము, బీజేపీ, మోడీ వీళ్ళందరికీ అక్కడ బలం ఉండడానికి కారణం అక్కడంతా వెనుకబాటుతనం, పితృస్వామిక భావజాలం, కుల వ్యవస్థ కట్టుబాట్లు, మతం యొక్క పట్టు, వెనుకబాటుతనం, మూఢాచారాలు, కాపు పంచాయతీలు అన్నీ ఉన్న ఉత్తర భారతదేశం. కాబట్టి మోడీ అక్కడ, బీజేపీ అక్కడ బలంగా చెలాయించగలుగుతున్నారు. కానీ అవన్నీ ఇప్పటికంటే 77లో ఇంకా ఎక్కువగా ఉండాలి. కానీ 77లో ప్రజాస్వామ్య భావాలు తొందరగా తమని తాము నిలదొక్కునేటట్టు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. బహుశా స్వాతంత్రోద్యమం, జాతీయోద్యమం జరిగి ఒక 30 ఏళ్ళు అయినందువల్ల 77లో ఆ జాతీయోద్యమ భావాలు, ఆ వారసత్వాలు ఇవన్నీ కొంత పనిచేసి యూత్ లో స్టూడెంట్ పవర్ లాంటి నినాదాలు 1968 ఫ్రాన్స్ లో జరిగినవి, ఇలాంటి పరిణామాలు ఇవన్నీ, అలాగే నక్సల్బరీ పరిణామాలు, అనేక ఉద్యమాలు, పరిణామాలు ఇవన్నీ ప్రజల మీద ఎంతో కొంత ప్రజాస్వామ్య భావాలని లైవ్ గా, సజీవంగా, బలంగా ప్రజల్లో ఉండేలాగా చేయడానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు, 74 రైల్వే కార్మికుల సమ్మె, ఆ నేపథ్యాలన్నీ చూస్తే ప్రజాస్వామ్యం అనేటటువంటి దానికి చాలా రెస్పాన్స్ ప్రజల్లో, ప్రజాస్వామ్యం యొక్క విలువ మాకు తెలుసును అన్న ప్రజలు చాలా ఎక్కువ మంది అప్పుడు ఉన్నారు. ఇప్పుడు దానికి ఆ విషయంలోనే మనకు ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటంటే, ప్రజాస్వామ్యం మనకు ఎందుకు అవసరమా, భారతదేశం లాంటి దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు అని వాదించే మేధావులు తయారవుతుంది. ఇది డేంజరస్. 20,000 కోట్ల ఎన్నికల బాండ్లు కాదు. మోర్ డేంజరస్ పాయింట్ ఏంటి అంటే, ప్రజాస్వామ్యం ఎందుకు మనకి అనేటువంటి ఒక ఆలోచనతో మిడిల్ క్లాస్ లో, మేధావుల్లో చాలా మంది తయారవుతున్నారు. రకరకాల సర్వేల్లో వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వ పాలనే బెటర్ ఏమో, మంచి నియంత్ర వస్తే బాగుంటుందేమో, ఆ మంచి నియంత్ర రావడానికి ఇప్పుడున్న సీట్లు చాలా, ఇంకొక 50-100 ఇస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చి పారేసి వాళ్ళు చేయాలనుకున్నంత చేస్తారు అనేటువంటి వాదన వస్తుంది.
ఎమర్జెన్సీ కాలం నాటి నియంతృత్వానికి ఇప్పటి నియంతృత్వానికి అనేక విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న దానిలో భాగంగా భారతదేశంలో కూడా వచ్చిన నయా ఫ్యాసిస్టు ఈ నియంతృత్వం దానికంటే అనేక రెట్లు శక్తివంతమైంది. మనం తిరుగుతున్నట్టే ఉంటాం, మాట్లాడుతున్నట్టే ఉంటాం. ఇటువంటి మీటింగ్లు ఎమర్జెన్సీలో పెట్టుకోవడం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు పెట్టుకోగలుగుతాం, పెట్టుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, వెళ్తున్నాం. కానీ అది బయటికి వ్యాపించడం లేదు. ముఖ్యంగా అప్పుడు యూత్ లో ఉన్న పొలిటికల్ అవేర్నెస్ కి ఇప్పుడు యూత్ లో ఉన్న పరిస్థితికి పూర్తి తేడా. మన విద్యా విధానం తాలూకు ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ పుణ్యమాని రాజకీయ రాహిత్యంతో నిండినటువంటి యూత్ చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఆ ప్రజాస్వామ్యం యొక్క విలువ, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, ఇది లేకపోతే మనం ఏమవుతాం అనేటువంటి ఒక ఆందోళన లేకపోవడం అనేది ఇప్పుడు మనకు ప్రధానమైన సవాల్. అందుకని ఎన్నికల బాండ్లు లాంటి ఒక ఇష్యూ బద్దలైనప్పుడు ఒక 4 రోజులు దాన్ని చర్చనీయాంశంగా నిలబెట్టడం చాలా కష్టమైంది. అలా అందరూ తీసుకున్నారు కదా డబ్బులు అనేటటువంటి ఒక వాదనతో అందరికీ తల కాస్త పంచిపెట్టే పాపాన్ని తల కాస్త పంచిపెట్టే ప్రయత్నం జరిగింది. కీలకమైన అంశం ఏంటి అందులో? ఎన్నికల బాండ్లు అనేటువంటి విషయం. ఆ ప్రహసనం మొత్తంలో కీలకంగా బయటపడినటువంటి అంశం ఏమిటి? మనం ఎప్పుడు చెబుతూ ఉంటాం, ముఖ్యంగా లెఫ్ట్ ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు చెబుతూ ఉంటాం, ఈ ప్రభుత్వాల్లో పరిపాలిస్తున్నటువంటి పార్టీలని, నాయకుల్ని, వాళ్ళని కాదు చూడాల్సింది, దీని వెనకాతలు నడిపించే వర్గం ఏమిటనేది చూడాలి. చాలా మందికి అది అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అర్థమైనా అర్థం కానట్టే నటిస్తుంది వాళ్ళు. కానీ ఒక దోపిడీ ఉన్న సమాజంలో అధికార యంత్రాంగం పాలన అనేటువంటిది ఆ దోపిడీ వర్గం వెనక నుంచి దాన్ని నడిపిస్తుంది. దాని కంట్రోల్, రిమోట్ కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఈ ప్రభుత్వాలు వాళ్ళ కోసం పనిచేస్తాయి తప్ప ప్రజల కోసం కాదని మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నటువంటిది సుప్రీంకోర్టు ధృవీకరించింది. సుప్రీంకోర్టు ఒక రకంగా ఈ తీర్పుతో తాను ఇంకా బతికున్నాను అని చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ తీర్పు కూడా డిఫరెంట్ గా వచ్చింటే న్యాయ వ్యవస్థ అనేటువంటి దాని స్వతంత్ర ప్రతిపత్తికే మనం మర్చిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులో ఒకసారి ప్రభుత్వాలు ఏం చెయ్యాలి అనేటువంటిది కానీ, ఎవరు ఎన్నికల్లో పాల్గొవాలనేటువంటిది కానీ, ఎవరు పదవుల్లో ఉండాలనేది కానీ, వీటన్నింటినీ డబ్బుతో, ఎన్నికల బాండ్ల డబ్బుతో మరో రూపంలోనూ మీరు కార్పొరేట్లు నిర్ణయిస్తే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది, రాజ్యాంగం యొక్క విలువలు ఎక్కడ ఉంటాయి, ఇది దుర్మార్గం అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. కార్పొరేట్లన్నీ నిర్ణయించడానికి వాళ్ళకి ఏం కావాలన్నా ఎన్నికల బాండ్ల రూపంలో పెట్టుకున్నారు. కానీ ఎన్నికల బాండ్ల లిస్టులో పెద్ద వాళ్ళు చాలా మంది లేరు. చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంది వ్యవహారం. అందుకని మనం పైకి కనపడేటువంటి పరిణామాలు పత్రికల్లో కవర్ అయినవన్నింటినీ పక్కన పెట్టి దాని వెనక ఉన్నటువంటి బేసిక్ పాయింట్, మనం ఎప్పటి నుంచో చెబుతున్నటువంటి పాయింట్, కార్పొరేట్లు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. స్వదేశీ విదేశీ కార్పొరేట్లు ఎన్నికల బాండ్ల ద్వారా డబ్బులు ఇవ్వడం అనేటువంటి దానికి స్వదేశీ కంపెనీలు అక్కర్లేదు, విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా డబ్బులు పంపించవచ్చు. ఈ దేశంలో నల్ల వ్యవసాయ చట్టాల అవసరం ఉన్నటువంటి మాన్సాంటో లేకపోతే కార్గిల్ ఇలాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు అనుగుణంగా ఇక్కడ వ్యవసాయ చట్టాలు వచ్చి, ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయం వచ్చి మొత్తం భారతదేశ వ్యవసాయ మార్కెట్ ని వాళ్ళు చేజిక్కించుకోవాలనుకుంటే వాళ్ళు డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు బీజేపీకి పంపించి మళ్ళా ఎన్నికల బాండ్లని, మళ్ళా రైతు చట్టాలను అమలులోకి తీసుకొచ్చి దేశం యొక్క ఆహార భద్రతను వాళ్ళు కాజేయచ్చు. శాశ్వతంగా మన దేశం ఒకసారి తిండి గింజలు అనేటువంటిది, మన తిండి గింజలు మనం
పండించుకోలేని ఒక పరిస్థితి వస్తే, శ్రీలంకలో వచ్చినట్టు వస్తే, మనం ఇంత పెద్ద దేశం దానికి ఇంకా స్వాతంత్రం లేకుండా పోయినట్టు. తిండి గింజలు ప్రజలకు తిండి పెట్టుకోవడానికి ఆ విదేశాలు కానీ విదేశీ కంపెనీలు కానీ విధించే అన్ని షరతుల్ని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ప్రజాస్వామ్యానికి మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రానికి పెద్ద ముఖ్య సవాలు. అంటే మన ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్నటువంటి సవాలుని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా రేఖామాత్రంగా గుర్తు చేసింది. కానీ ఆ సీరియస్నెస్ మనం ఎలా క్యారీ అవుట్ చేయాలి? ప్రజలకి మనకి నెల్లాళ్ళు బహుశా అది ఒక మంచి సమయం. ఎవడు గెలుస్తాడు అనేది కాదు, ప్రజాస్వామ్యం బతకాలా నాశనం కావాలా అనేటువంటిది పాయింట్గా మనం పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అది మరీ అవసరం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అక్కర్లేని రెండు బలమైన కూటములు ఉన్నాయి. రెండు బీజేపీ భజన చేసే కూటములు అయినందువల్ల ఇక్కడ ప్రజాస్వామ్యం అసలు చర్చనీయాంశంగానే లేదు. ఈ కొమ్ములు తిరిగిన పత్రికలు అన్నీ కూడా అటో ఇటో ఒకళ్ళొకడు తిట్టుకుంటున్నారు. ఇద్దరు ఒకే గట్టున ఉండి ఆ గట్టున ఉంటావా ఈ గట్టున వస్తావా అన్నట్టుగా మనం మిస్లీడ్ చేస్తున్నారు. మన జనాలకు అదేమి అర్థం కావట్లేదు. ఆ గట్ట ఈ గట్ట. అప్పుడు మా ప్రజాశక్తి వాళ్ళు అడుగుతుంటారు, మీరు కొంచెం వైసీపీకి అనుకూలంగా రాస్తున్నట్టున్నారు అంటారు కొందరు. మరొకళ్ళు మీరు టీడీపీకి అనుకూలంగా రాస్తున్నట్టున్నారు. అంటే రెండు గట్లుగానే చూస్తున్నారు. ఇదే పెద్ద రాజకీయం. ఇదంతా ఒకటే గట్టు. రెండో గట్టువే ప్రజలు ఉన్నారు. ప్రజల తరపున ఎవరున్నారు అంటే ఎర్ర జెండాలే ఉన్నాయి. ఇప్పుడు మరి కొంతమంది కూడా జాయిన్ అవ్వచ్చు తాత్కాలికంగానే, దీర్ఘకాలికంగానే. కానీ వీళ్ళ గురించి అది చర్చ లేదు. ప్రజల గురించి చర్చ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఎన్నికల్లో ప్రజల గురించి చర్చ లేదు. ఎవరు ఓట్లయితే కావాలో వాళ్ళ గురించిన చర్చ లేదు. అంటే డెమోక్రటిక్ ఫోర్సెస్, ప్రజాస్వామిక శక్తులు అనేటువంటి ఎంత పెద్ద అప్పీల్ టాస్క్, ఎంత ఎదురీతనే ఏదాల్సి ఉంది అనేటువంటిది సందర్భంగా మనం చేయాలి. అయితే ప్రజలు ఆలోచించేవాళ్ళు కాబట్టి ఈ టైంలో మనం ఎంత చెప్తే అంత ఎక్కువ ప్రయోజనం వస్తుంది. మామూలు రోజుల్లో చెప్పేదానికంటే ఈ రోజుల్లో మనం ఆ విషయాలు చెప్పడం వల్ల ఎక్కువ ప్రయోజనం వస్తుంది. అందుకని ఈ ఎన్నికల బాండ్ల ప్రహసనం ఒక విషయాన్ని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఏమిటి అంటే ఇక్కడ అవినీతి చట్టబద్ధం చేయబడింది. చట్టబద్ధం చేయబడమే కాదు, ఎవడు డబ్బులు ఇచ్చాడో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు. చాలా విచిత్రం. ఇంత డబ్బు ఎవడిచ్చాడో తెలీదు, పార్టీ ఖాతాలో పడుతుంది. వాళ్ళు దేనికి ఖర్చు పెట్టారో తెలీదు, వాళ్ళ అకౌంట్లన్నీ నడుస్తాయి. కార్పొరేట్ల నుంచి డబ్బులు తీసుకోము సూత్రబద్ధమైన వైఖరి తీసుకున్న సిపిఎం పార్టీ త్రిశూర్ జిల్లా అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు ఎన్నికల సమయంలో. ఎందుకంటే త్రిశూర్లో బీజేపీ క్యాండిడేట్, పార్లమెంట్ క్యాండిడేట్ పోటీలో ఉన్నాడు కాబట్టి అక్కడ జిల్లా అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు. ప్రతి సంవత్సరం చాలా ప్రాంప్ట్ గా ఎన్నికల కమిషన్ కి లెక్కలు, యాన్యువల్ రిటర్న్ సబ్మిట్ చేసే పార్టీల్లో మొట్టమొదటి సిపిఎం ఉంది. కింద నుంచి మీద దాకా లెక్కలన్నీ తయారు చేసి ఇస్తూ ఉంటారు. దాని అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చాయో డబ్బులు తెలియడానికి లేదు, ఎవరికి ఇచ్చారో తెలియడానికి లేదు, దేనికి ఖర్చు పెట్టారో తెలియడానికి లేదు, నువ్వు అడగడానికి లేదు. నో రైట్ టు ఆస్క్ అని చెప్పినటువంటి ఎన్నికల బాండ్ డబ్బులు తీసుకున్న వాళ్ళ అకౌంట్లు బ్రహ్మాండంగా వాటిని ముట్టుకోకుండా నడుపుతారు. ఇంతకంటే అపహాస్యం ఇంకేముంది? దీని మీద ప్రజల్లో కలగాల్సినటువంటి ధర్మాగ్రహం అంటాము, వాళ్ళలో కలగాల్సిన రైచియస్ ఇండిగ్నేషన్ అది కలిగించడం అనేటువంటి ఇప్పుడు మనం చేయాల్సిన. అందుకని మనం ఈ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ప్రమాదం తాలూకా ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, అంటే ఒక చిన్న సూచన. అనేక టెస్టులు చేస్తాం జబ్బు వచ్చినప్పుడు, అందులో కొన్ని రీడింగ్స్ బాగులేవండి, ఇవి ఆందోళనగా ఉన్నాయంటారు. అటువంటి ఒక రీడింగ్
లాంటిది మీకు కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది, లేకపోతే మీకు షుగర్ లెవెల్స్ కొంచెం తేడా ఉన్నాయి, మీకు బ్లడ్ కొంచెం పల్స్గా ఉంది, క్రియాటినైన్ లెవెల్స్ కొంచెం తేడా ఉన్నాయి, ఇలా చెప్తారు డాక్టర్. అవి ఏమిటో తెలియకపోయినా మనకు చెప్తుంటారు, మనం కూడా వింటూ ఉంటాం. అటువంటి ఒకటే ఎన్నికలు బాగుంది. అందుకని మనం ఇది ఒక డేంజర్ సిగ్నల్ లాగా మనం అది తీసుకోవాలి. ఆ కోర్టులో కేసు వేసిన దానిలో సిపిఎం ఉంది, మరి కొన్ని డబ్బులు తీసుకొని పార్టీలు 3-4 ఉన్నాయి, వాటిలో ఉన్నారు. వాళ్ళకి తగిన గౌరవం కూడా సుప్రీంకోర్టు చూపించింది, మీరు గట్టిగా నిలబడ్డారు, మంచిదని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూపీఏ 1 టైంలో చేసినటువంటిది. అంటే లెఫ్ట్ సపోర్ట్తో యూపీఏ నడుస్తున్న టైంలో ఒక 3-4 చట్టాలు చేశారు. ఒకటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, తర్వాత ఉపాధి హామీ చట్టం, పేటెంట్స్ మీద చట్టం, ఇటువంటివి కొన్ని చేసి కొన్ని బేసిక్ దేశ ప్రయోజనాలు కాపాడడానికి ఆ చట్టాలు స్ట్రక్చర్ చేశారు. ఆ రోజు యూపీఏ టైంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం లేకపోయి ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుంది? రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక ఫండమెంటల్ రైట్ గా మారిన తర్వాత దాన్ని ఎంత అబ్యూజ్ చేసినా, చాలా వాటిని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మినహాయించడం కూడా యాక్చువల్గా చాలా వాటికి చెల్లకపోయినా వీళ్ళు ఏకపక్షంగా మినహాయించేసి సమాచారం చెప్పకుండా తొక్కు పెడుతున్నా కూడా మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ చట్టానికి విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని ప్రజాస్వామ్య హక్కుల్ని విస్తరించుకునే క్రమం అది దీర్ఘకాలంగా మనం చేస్తున్నదే. ఆ క్రమంలో ఆ టైంలో ఆ చట్టాలు చేసాం, ఈ టైంలో వాటి మీద దాడి జరుగుతుంటే కాపాడుకునే పనిలో ఉన్నాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ మీదే కాదు, ఆ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మీద కూడా ఇప్పుడు మన దాడి చేసింది బీజేపీ. ఫారెస్ట్ కన్సర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చి మొత్తం ఆ చట్టాలు అంతకుముందు పోరాటంలో సాధించుకున్న 1/70 చట్టం, ఈ చట్టాలన్నింటినీ కాలు రాసేలాగా అటవీ హక్కుల సంరక్షణ చట్టం పేరుతో తెచ్చి కార్పొరేట్లకు అడవుల్ని కట్టబట్టి గిరిజనులకు అడవుల మీద హక్కు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి గవర్నమెంట్కే ఫైనల్ రైట్ ఉందని చెప్పే పద్ధతిలో అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఇలాంటివన్నీ తెచ్చే కోర్టులో అది ఉంది. అందుకని రాజ్యాంగం మీద జరుగుతున్న అనేకమైన దాడుల నేపథ్యంలో మనం కొద్దిగా చేసినటువంటి 3-4 చట్టాలు చిన్న చిన్న ఆయుధాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి అనేది మనకు ఒక సంతృప్తినిచ్చే అంశం. కానీ దాడి చాలా సీరియస్ గా జరుగుతుంది అనేది రేపొద్దున ఈ ఎన్నికల్లో మోడీ ఆయన నయా ఫ్యాసిస్టు బృందం వాళ్ళు ఆశించిన ఫలితాలే వస్తే ఈ రాజ్యాంగం దాన్ని వాళ్ళు ఇలా ఉంచారు. అప్పుడు పోరాటాలు ఏ రూపంలో తీసుకుంటాయో, అసలు పోరాడే పరిస్థితి ఏర్పడడానికి ఎంత టైం పడుతుందో ఇవన్నీ చాలా పరిశీలించుకోవాల్సిన విషయాలు. అందుకని ఇప్పుడున్న ఈ రాజ్యాంగానికి ఎదురవుతున్నటువంటి, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్నటువంటి ప్రమాదాన్ని ఎన్నికల పోరాడు అనే ఒక సందర్భాన్ని ఉపయోగించుకుని మనం బాగా ఎక్స్పోజ్ చేయాలి. రెండోది ప్రభుత్వాల వాటి వర్గ స్వభావం. ఇది కార్పొరేట్ల ప్రభుత్వాలు అనేటువంటి చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక తీర్పు. దాన్ని మనం చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్లకి వాళ్ళు ఏం కావాలంటే ఆ చట్టాలు చేసి పెట్టి ఆ నిర్ణయాలు చేసి పెట్టేటటువంటి ఒక సాధనాన్ని వాళ్ళు తయారు చేసుకున్నాక ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఉంది. ఇక ప్రజలు కోరుకున్నటువంటి ఎందుకు నెరవేరుతాయి? మీరు మరీ పేదవాళ్ళు అయి చచ్చిపోకుండా మీకు కొంచెం గంజిపోసి బతికించడానికి సంక్షేమ పథకాలు అనేవి పెడతాం. ఆయన ఓ పేరు పెడితే ఈయన ఓ పేరు పెడతాడు. ఈ సంక్షేమ పథకం ఆ సంక్షేమ పథకం ఏదో ఎంచుకోరు. నువ్వు బతకడానికి బియ్యం గంజి కావాలా లేకపోతే రాగి సంకటి కావాలా తెలుసుకో. ఈ రెండింటిలో నువ్వు ఎంచుకునే చాయిస్ ఉంది. దాటి నీకు ఏం రాదు. మిగతావన్నీ కార్పొరేట్ల సేవలోనే మేము మునిగి తేలుతాం. ఆ సేవ చేయడం ఎవరు చెయ్యాలి అనే దానికోసం మాకు పోటీ ఉంది. మీకు ఎవరికి సంబంధం లేదు, మీరు పక్కన తప్పుకోండి. ముఖ్యంగా కమ్యూనిస్టులు పక్కన తప్పుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు కార్పొరేట్లు సేవ చెయ్యరు, చేసేదానికి అడ్డం పడతారు. వాళ్ళకి అసలు ఎన్నికల రంగంలో ఉండడం అనవసరం. మా తగు మధ్యలో వాళ్ళు ఎందుకు పక్కన పెట్టేయాలి? మాధ్యమం లేదు అవుతుంది. అందుకని క్లియర్గా అది ఆ
ఆధిపత్యం, కార్పొరేట్ ఆధిపత్యం, స్వదేశీ విదేశీ కార్పొరేట్ల ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యం, అంతర్జాతీయ సంక్షోభం చాలా తీవ్రంగా పెరుగుతున్నటువంటి కాలంలో మనం ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే దీని నుంచి బయటపడడానికి స్థానిక యుద్ధాల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నది కానీ, ఇక్కడ యుక్రెయిన్ కానీ, ఇవన్నీ అటువంటి ఆ సంక్షోభం యొక్క కొన్ని రూపాయలు వాళ్ళు బయటపడడానికి వెతుకుంటున్న దారులు. ఆ దారుల్లో ఒక భాగమే మూడో ప్రపంచ దేశాల మీద దాడి కూడా, మన వనరుల మీద దాడి, మన ప్రజాస్వామ్యం మీద దాడి, అన్నిటి మీద దాడి ఉంటుంది. అందుకని ఓవరాల్ పిక్చర్ తీసుకున్నప్పుడు మాత్రం ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాల్ చాలా సీరియస్ ఛాలెంజ్ ఇది. ఎన్నికల్లో వాళ్ళు మోడీ ఓడిపోయాడు అనుకోండి, ప్రజాస్వామ్యం సవాల్ పోయినట్టు అనుకోండి. మొత్తోన్మాద హిందుత్వ రాజకీయాల ప్రభావం, దాని నెట్వర్క్, వాళ్ళకి వివిధ వ్యవస్థల మీద ఉన్నటువంటి పట్టు, వాళ్ళకి ఆర్థిక వనరుల మీద ఉన్న పట్టు, వాళ్ళు ఎన్నింటిలోకి దొరబడ్డారో వీటన్నింటినీ లెక్కలోకి తీసుకున్నప్పుడు అప్పుడు మరింత కొత్త పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళ సవాల్ని కొనసాగిస్తారు. దీని పరిష్కారం ఏమిటి అంటే మోడీ కూటమిని ఓడించడానికి ఇండియా కూటమిని ఓడించడానికి ఇంకోటో అది కాదు. ప్రజలు ప్రజాస్వామ్య విలువల్ని తిరిగి నెలకొల్పేలాగా, ప్రజలు తమ చేతుల్లోకి ఇనిషియేటివ్ తీసుకునేలాగా చేయడం అనేటువంటిది చాలా కీలకం. అందుకని ప్రజలు ఆ చొరవ తీసుకునే పద్ధతిలో మన ప్రచారం ఉండాలి. అందరికంటే నైతికంగా ఆ విషయంలో ఆ పని చేయగలిగిన హక్కు ఉన్నటువంటి వాడు వామపక్షం. ఎందుకంటే ఆ కార్పొరేట్ బాండ్కి మనకి దూరం, ఈ కార్పొరేట్ బలపరిచిన ఉదారవాద విధానాలకి మనం దూరం. నికరంగా మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడింది వామపక్షాలు. ఈ దేశాన్ని తమ విచ్ఛిన్నకర రాజకీయాలతో ముక్కలు చేయాలనుకున్నప్పుడు ఏ సందర్భంలో కానీ, అది ఖలిస్తాన్ ఉగ్రవాదం అయినా ముందు బలిదానం చేసింది కమ్యూనిస్టులే, అస్సాం ఏర్పాటువాదం వచ్చినా ముందు బలిదానం చేసింది కమ్యూనిస్టులే, మత ఘర్షణలు వస్తే మైనారిటీలకు రక్షణగా నిలబడింది ప్రతి సందర్భంలోనూ కమ్యూనిస్టులు. అందుకని ప్రభుత్వ రంగం మీద దాడి దాన్ని జరుగుతున్నప్పుడు దాన్ని పరిరక్షించే పనిలోనూ ముందున్నది కమ్యూనిస్టులు. కాబట్టి నైతికంగా ఆచరణ పరంగా కూడా ఈరోజు ఆ ప్రజాస్వామ్యాన్ని ఛాంపియన్ చేసే పనిలోనూ మనం ముందుండాలి. ఈ ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి, ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ మనం కూడగట్టాల్సినటువంటి అవసరం. ఈ మధ్య మేధావులు కొంతమంది అమర్త్య సేన్ గారు మరి కొంతమంది మేధావులందరూ కలిసి ఓపెన్ లెటర్ రాశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది, దీన్ని కాపాడాలి. ఎగ్జిక్యూటివ్ యొక్క అంటే అధికార యంత్రాంగం యొక్క పెత్తనం ఎక్కువై మిగతా వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎగ్జిక్యూటివ్ చేతుల్లో పనిముట్లుగా దిగజారిపోయాయి. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన సంకేతాలు అంటారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కొంత దేవత మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమైంది, మరీ మితిమీరిపోతుంది అనేటువంటి దశ వచ్చి కొంత అంతర్జాతీయంగాను జాతీయంగా కూడా స్పందన వచ్చింది. మేధావులందరూ కలిసి వాళ్ళకి అప్పీల్ కూడా చేశారు. ఇటువంటి అప్పీల్ ప్రధానంగా న్యాయ వ్యవస్థ ఎన్నికల బాండ్లో ఇచ్చిన తీర్పు నుంచి కొంత ఉత్సాహం, కొంత ఆశ కలిగింది. అది ఎన్నికల బాండ్ల తీర్పు తాలూకా ప్రత్యేకత. ఆ ఎన్నికల బాండ్లలో సుప్రీంకోర్టు చాలా గట్టిగా ఒకసారి చెప్పడం కాదు, మళ్ళా సుప్రీంకోర్టు ఎస్బీఐని 2 సార్లు సుప్రీంకోర్టు పిలిచి గట్టిగా వాళ్ళ చీమట్లు పెట్టి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని బెదిరించే పని కొంతమంది న్యాయవాదులు దిగారు. ఒక 500-600 మంది న్యాయవాదులు మీ సుప్రీంకోర్టు వ్యవహారం బాగులేదు తిరిగి పిటిషన్ పెట్టారు. అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తీర్పు ఇస్తే మేము ఊరుకుంటామా అని నేరుగా ప్రభుత్వం బెదిరించలేక కొంతమంది న్యాయవాదులు పోగేసి వాళ్ళ ఉత్తరాలు ఒక మాస్ లెటర్ పిటిషన్ అది పెట్టారు. అది అందుకని ఎంత తీవ్రమైన స్థాయిలో ఇప్పుడు ఉన్నది. న్యాయ వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోవడమే ఒక పెద్ద ప్రాణ సంకటంగా మారిన పరిస్థితుల్లో ఉంది. ఇంకా ప్రజలు అది ఎక్కడ కాపాడుతుంది? న్యాయ వ్యవస్థ నుంచి రిలీఫ్ మనం కోరుకునే పరిస్థితి కాదు ఇప్పుడు. న్యాయ వ్యవస్థని దాని స్వతంత్రతని పరిరక్షించేందుకు మనం దానికి అండగా నిలబడాల్సిన పరిస్థితి.
రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది అనుకునే పరిస్థితి కాదు, రాజ్యాంగాన్ని మనం కాపాడాల్సినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉన్నదంటే అది మనకు సేవ చేస్తుంది అనుకున్న పరిస్థితి కాదు. ఆ ప్రభుత్వాన్ని ప్రజానుకూలమైనది అయితే దాన్ని కాపాడే పని కూడా మనదే ఉంటుంది. ఒక గొప్ప శాస్త్ర పరిశోధన ప్రజలకు పనికొచ్చేది జరిగితే దానివల్ల ప్రజలకు ఉపయోగం జరుగుతుంది అన్నది కాదు పరిస్థితి. ఆ శాస్త్ర పరిశోధన కార్పొరేట్ల పాలు కాకుండా కాపాడుకోవాల్సిన పని మంది. అంటే ప్రజలు చరిత్రని సృష్టించకుండా ఈ బండి ఇంక ముందుకు వెళ్ళదు. ప్రజలు ప్రోయాక్టివ్ గా మారాలి. ఎన్నికల చుట్టూనే తిరిగే రాజకీయం ఉంటే ప్రోయాక్టివ్ కాదు. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం, ఈ లోపల 5 ఏళ్ళు భరిద్దాం అనేటువంటి ప్యాసివ్ రోల్ నిర్లిప్తత పనికిరాదు. అందుకని ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం దానికి ఎదురవుతున్నటువంటి ఈ సవాలు వీటన్నింటినీ ఒకసారి మనకి చిన్న షాక్ ట్రీట్మెంట్ లాగా ఇచ్చి గుర్తు చేసింది సుప్రీంకోర్టు. అందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి. అదే సమయంలో ఆ విషయంలో సూత్రబద్ధమైన వైఖరి తీసుకున్నందుకు వామపక్షవాదులందరూ వాళ్ళ ఆత్మవిశ్వాసం మరింత పెరగాలి. భవిష్యత్తుని, దీర్ఘకాల భవిష్యత్తుని నిర్దేశించగలిగినటువంటి ఆ దార్శనికత, స్పష్టత ఉన్నటువంటి ఈ శక్తులకే కాబట్టి మరింత బలపడాలి అనేటువంటి భావన మిగతా తరగతుల మేధావుల్లో, ప్రజాస్వామ్యవాదుల్లో కలిగించాల్సిన పని మన మీద ఉంది. ముఖ్యంగా యూత్ లో ప్రజాస్వామ్యం యొక్క విలువ అది లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది అనేటువంటిది వాడికి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. ఒకప్పుడు మా కాలేజీలో మేము చదువుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు పెట్టకపోతే గొడవలు చేసేవాడు. ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు అంటే వాళ్ళకి అదే వాళ్ళ డిక్షనరీలో లేవు, పదాలు లేవు. అంటే ఒక డెమోక్రటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ కి అవకాశం లేని పరిస్థితి 30 ఏళ్ళుగా కొనసాగుతుంది. అది యూత్. వాడు ఓటర్లు, మెజారిటీ ఓటర్లు. ఇక్కడ ఉన్నవాడు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో 10% బిలో 50 ఉంటారేమో. ఇక్కడ ఉన్నవాడు అందరూ ఆ ఎమర్జెన్సీ అనుభవాలు చూసి వచ్చిన వాళ్ళలాగే ఉన్నారు. అందుకని మనం చెప్పుకోవడం అదంతా దానికన్నా యూత్ వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి వాళ్ళకి అర్థం కావాల్సింది. గిరిజనులు ఉన్నారు. గిరిజనులకి వాళ్ళకున్న హక్కులన్నీ పోతున్నాయి. వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ కి గిరిజనులకి ఏమిటి వాళ్ళకి ఏం తెలియదు. కానీ అక్కడ వాడు ఎలక్ట్రల్ బాండ్స్ కొనిచ్చే అదాని గారు ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పెడుతున్నాడు. మణిపూర్ లో చిప్స్ అంతా అదాని వాడి పెట్టింది అక్కడ ఉన్నటువంటి మైనింగ్ రిజర్వ్స్ కోసం. రేపొద్దున ఇక్కడ కూడా పెడతారు. పాత చట్టాలు ఉన్నప్పుడు నియమగిరి ఆ ప్రాంతంలో గిరిజనులు వాళ్ళ తరపున నిలబడిన సంఘాలు ఆ హక్కుల్ని కాపాడగలిగాయి. ఇప్పుడు ఒకటి కొత్త ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ అమల్లో వస్తాయంటే జూలైలో దానికి తీర్పు రాబోతుంది. ఇంకా స్టే ఇవ్వలేదు కానీ దాని మీద సుప్రీంకోర్టు హీరింగ్ అది కంటిన్యూ చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దాని స్పీడ్ మారచ్చు. సుప్రీంకోర్టు అనుకూలంగా పిటిషనర్స్ అనుకూలంగా తీర్పు ఇస్తే కొత్త గిరిజన హక్కులు కాపాడతారు. ఆ సుప్రీంకోర్టు అనుకూలంగా ఇవ్వకపోతే ఇప్పుడు మొత్తం 1/70 చట్టం ఎన్నో త్యాగాలతో పోరాటాలతో సాధించుకున్నటువంటి 1/70 చట్టం తర్వాత కోర్టుల్లో కూడా పోట్లాడి తెచ్చుకున్న జడ్జిమెంట్లు అన్ని గాలి తగ్గిపోయే ప్రమాణం ఉంది. కానీ ఆ గిరిజనులకు ఇదేం తెలియదు. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అవుతున్నారో ఆ తరగతులందరికీ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మాకు అంబేద్కర్ రాజ్యాంగం రాసిచ్చాడు, అంబేద్కర్ రాజ్యాంగం మమ్మల్ని కాపాడుతుంది అని ఇంకా అమాయకంగా అనుకుంటున్నారో ఇప్పుడు ఆ రాజ్యాంగానికే ముప్పు వచ్చింది. మీకున్న రిజర్వేషన్లే అమలు జరగట్లేదు. అలాగే మీకు వాటి మీద తిరిగి మళ్ళీ చర్చ పెట్టబోతున్నారు. మళ్ళా రాజ్యాంగాన్ని మార్చే పని ఉంటే మీరు ఆశించింది సామాజిక న్యాయం కానీ ఇలాంటివి ఉండవు. మీరందరూ రాజ్యాంగాన్ని మీరు కాపాడాలి. మిమ్మల్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం కాపాడడం కాదు, మీరు రాజ్యాంగాన్ని ఇప్పుడు కాపాడాలి అన్నట్టుగా వాళ్ళని అప్పీల్ చేయాల్సినటువంటి అవసరం. అందుకని ఇది రొటీన్ గా జరిగే 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలుగా నేను అనుకోవద్దు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు ఎంతో కొంత ఆలోచించి వాళ్ళ నిర్ణయాన్ని వ్యక్తం చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ ఎన్నికలు. ఈ నెల్లాళ్ళు మనకు టైం ఉంది కరెక్ట్గా. ఈ నెల్లాళ్లలో
మనం ప్రజాస్వామ్యం అనేటువంటి భావాల్ని, దాని విలువని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని, రాజ్యాంగ మౌలిక సూత్రాలు అయినటువంటి లౌకికతత్వం, ఫెడరలిజం ఇటువంటివన్నీ కాపాడుకోవాల్సిన అవసరాన్ని, వీటన్నింటినీ మనం జనాలకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎంత లోతుల్లోకి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఎంత దగ్గరగా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పగలము, ఆ ప్రయత్నం మనం చేస్తేనే మనకు ఉపయోగం, ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో మనం చేయాల్సిన ఉద్యమాలకి, పోరాటానికి కావాల్సిన ప్రాతిపదిక ఏర్పడుతుంది. మరింత కీలకమైన భూమిక పోషించేదానికి వామపక్షాలకు ఒక గ్రౌండ్ కూడా ఏర్పడుతుంది అని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.